సీనియర్ జనసేన నాయకులు అధికారి వెంకటయ్య మరణం జనసేన పార్టీకి తీరని లోటని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మండల కేంద్రమైన సిద్ధవటం దిగువపేట ఆకుల వీధిలోని ఆయన స్వగృహంలో సోమవారం జనసేన సీనియర్ నాయకులు అధికారి వెంకటయ్య మృతి పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4 దశాబ్దాలకు పైబడి కృషి పట్టుదలతో ధైర్యవంతుడిగా రాజకీయ పరంగా తనదైన శైలిలో మంచి నాయకునిగా గుర్తింపు పొందారన్నారు. పేద ప్రజల కష్టాలు తీర్చే నేతగా అధికారి చెరగని ముద్ర వేసుకున్నారు. 63 సంవత్సరాల చిన్న వయసులోనే ఆయన మరణించడం చాలా బాధాకరమైన విషయమన్నారు. రమారమి 4 దశాబ్దాలు పైబడి ఈ ప్రాంత ప్రజలతో మమేకమై రాజకీయ పరంగా తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి నాయకులు, అందరి ప్రేమాభిమానాన్ని విశేషంగా చూరగొన్నటువంటి నేత, ముఖ్యంగా అందరికీ అండగా నిలబడి ధైర్యంగా నిలబడి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నాను అంటూ ముందుకు వచ్చినటువంటి ప్రీతమ నేత అయినటువంటి వెంకటయ్య గారు అకాల మరణం చెందడం అనేది అందరికీ కూడా బాధకరమైనటువంటి అంశం. ఆయన పోయారనేటువంటి వార్త విన్న వెంటనే చాలా బాధ కలిగింది. 63 సంవత్సరాల చిన్న వయసులోనే వారు పరంపదించడం ఆయన ఇష్టపడేటువంటి మా అందరికీ, అదేవిధంగా ఆయన నాయకత్వంలో నిలిచినటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులైనటువంటి వెంకట సుబ్బయ్య గారు, అధికారి కృష్ణ గారు, వారి అబ్బాయి అయినటువంటి దినేష్, వారికే కాకుండా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటాం మనం. ఇంతమంది ఈరోజు కార్యక్రమం కాకపోయినా కూడా ఇంతమంది వచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు పొందినటువంటి ఆయన ఇక్కడ వెంకటయ్య గారికి ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కడప ఇన్ఛార్జ్ శంకర్ శ్రీనివాస్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటే మేము మనవి చేయదలుచుకున్నాం. వెంకటయ్య గారి యొక్క ఆశయాల్ని కానీ ఆయన చూపించిన మార్గంలో ప్రయాణించడం కానీ చేయడానికి ఆయనకి మంచి కార్యదక్షత కలిగినటువంటి తమ్ముడు అధికారి కృష్ణ గారు ఉన్నారు. అదేవిధంగా వారి కుమారుడు దినేష్ గారు ఉన్నారు. అదేవిధంగా వ్యాపార రంగాన్ని చూసుకునేటువంటి వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తారు, కానీ ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడం అనేటువంటిది బాధాకరమైన అంశం. ఆయన మరిన్ని సంవత్సరాలు ఒక 2 దశాబ్దాల పాటు ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క చిన్నచూపు వల్ల అకాల మరణం చెందడం జరిగింది. వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకి ఇక్కడనే కాదు రాయలసీమలో చాలా ప్రాంతాల్లో ఆయనకి వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ చాలా సంగీత సంబంధాలు ఉన్నాయి. అటువంటి ఒక రాయలసీమ ప్రాంతపు నాయకుడిగా ఉన్నటువంటి ఆయనకి ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి కుటుంబ సభ్యులే కాకుండా ఆయన అనుచర వర్గం కూడా చాలామంది ఉన్నారు. వారందరూ కలిసి వాటిని ముందుకు తీసుకెళ్తారని, తద్వారా ఆయన నాయకత్వ పటిమ ఏ పేద ప్రజల కోసం అయితే ఆయన కృషి చేశారో ఆ పేద ప్రజల యొక్క ఆశయాల్ని నెరవేర్చే విధంగా అందరం కలిసి కృషి చేస్తామనేటువంటి మాకు తెలియజేస్తూ, రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా నాకు ఆయన మరణం అనేది ఒక లోటుగా కనిపిస్తూ ఉంది. నేను మంగళగిరి ఆఫీసులో కానీ ఆ తర్వాత 2-3 సార్లు ఈ మధ్యకాలంలో తాడిపత్రిలో ఫ్యాక్టరీ దగ్గర వారిని ప్రత్యక్షంగా కలిసి వారితో మాట్లాడటం, చాలాసేపు ఆయనతో గడపడం, మన కృష్ణ అక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఆయనతో గడపడం జరిగింది. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన చూసినప్పుడు కానీ ఒక రకమైనటువంటి ఆనందం, స్ఫూర్తి కలిగేటువంటి విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాం. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యంలో కొంచెం తేడాగా నాకు కనిపించినప్పుడు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి మాట కూడా చెప్పాను. ఆయన కొంచెం ధైర్యమైన వ్యక్తి, పట్టుదల వ్యక్తి కనుక ఆరోగ్యాన్ని కూడా పెద్దగా ఆయన లెక్క చేయలేదేమో అనిపిస్తుంటుంది నాకు. ఒకవేళ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం ఒక 2-3 దశాబ్దాలు జీవించుండేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి లేకపోవడం అనేది దురదృష్టకరం. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో అందరూ ముందుకు వెళ్ళాలని, తద్వారా నాయకత్వాన్ని నిలబెట్టే విధంగా ఆ కుటుంబాన్ని నాయకత్వ శ్రేణిలో నిలబెట్టే విధంగా ప్రజలందరూ వారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.